మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవుడి జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతా ఆయన కృపలో భద్రపరిచి కాపాడి క్షేమాన్ని దయచేసి మరొక దినాన్ని పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించాడు. ఈ దినమంతా కృపాక్షేమ పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించి కృప దయచేసి ప్రభు కాపాడునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 54 అధ్యాయము 4వ వచనం చూసినప్పుడు, భయపడకు, నీవు చిగ్గుపడనక్కరలేదు. ప్రియదేవుడి బిడ్డ, ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు. భయపడొద్దు, నీవు చిగ్గుపడన అవసరం లేదు అంటున్నాడు. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు మనం గమనించినప్పుడు వారు యవ్వన కాలంలో దేవునికి వ్యతిరేకమైన చేసిన పాపమును బట్టి వారు చెరకు అప్పగించబడిన తర్వాత దాంతో అనేక రకాలుగా వారు నిందించి అవమానించబడి రకరకాల పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభు ఇశ్రాయేల్ ప్రజలు ఇక్కడ ఓదారుస్తున్నట్టు చూస్తుంది. వారితో దేవుడు ఒక వాగ్దానపూర్వకంగా మాట్లాడుతున్నారు. భయపడకండి, చిగ్గుపడిన అవసరం లేదు. కారణం ఏదంటే ఆ శరలో నుంచి నేను మిమ్మల్ని విడిపించబోతున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియదేవుడి బిడ్డ, మన ప్రభు ఎవరు అంటే ఆయన మన పాపముల్ని ఆయన సముద్ర అగాధములు పడవేసే దేవుడు ఆయన. కనుక ఎన్నడగా జ్ఞాపకం చేసుకుంటూ ఉండే దేవుడు మన ప్రభు. కనుక ప్రియదేవుడి బిడ్డ, ఏ పాపంతో ఉన్నా, ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు పాపంతో ఉన్నప్పుడు యవనస్తులు ప్రభు వారిని కొన్ని అవమానాలు, కొన్ని నిందల మార్గంలో నడుస్తున్నప్పుడు వాళ్ళని ఓదార్చాడు, ఆదరించాడు. ప్రభు అంటున్న మీ పాపంని నేను జ్ఞాపకం చేసుకోను, మీరు చిగ్గుపడిన అవసరం లేదు, మీరు లజ్జపడిన అవసరం లేదు. ప్రియదేవుడి బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో కూడా ఏ విషయంలో నీవు భయపడుతున్నావో, చిగ్గుపడుతున్నావు, ఉదయం ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ప్రభు అంటున్నాడు, ఒక వాగ్దానపూర్వకం ప్రభు మాట్లాడుతున్నాడు. ఏ విషయంలో భయపడుతున్నావో, ఏ విషయంలో తలదించుకొని చిగ్గుపడే పరిస్థితులు ఉన్నవో ప్రభు అంటున్నాడు, ఇక చిగ్గుపడిన అవసరం లేదు, నీ జీవితాన్ని మార్చబోతున్నాడు నా ప్రభు. ఇక్కడ గమనించినప్పుడు ప్రియ దేవుడి బిడ్డ, చిన్న కుమారుడు మనం గమనించినప్పుడు, చిన్న కుమారుడు తన ఆస్తులు పంచుకొని తండ్రికి వ్యతిరేకంగా లేచి అనేక దుర్వ్యాపారాలు చేసి నష్టపోయి కోల్పోయి పోగొట్టుకున్న తర్వాత ఒకసారి ఆలోచించాడు. తండ్రి ఇంట్లో అనేక మంది పనివారు ఉన్నారు, వారిలో ఒక పనివారిగా నేను ఉంటానని చెప్పేసి ఎప్పుడైతే తండ్రి సన్నిధికి రావడానికి ఇష్టపడ్డాడో, తండ్రి దగ్గర రావడానికి ఇష్టపడ్డాడో, అక్కడ మనం గమనించినప్పుడు అతనికి చిగ్గు వచ్చినప్పుడు, తన బుద్ధి కలిగినప్పుడు బుద్ధి తెచ్చుకున్నాడు. తండ్రి దగ్గర సమస్త ఆశీర్వాదాలు ఉన్నాయని. తండ్రికి వ్యతిరేకంగా పాపం చేసినప్పటికీ, తండ్రికి వ్యతిరేకంగా జీవితం జీవించినప్పటికీ తనలో ఒక మార్పు కలుగుతుంది. నా తండ్రి దగ్గర సకల ఆశీర్వాదాలు ఉన్నాయి, నా తండ్రి దగ్గర సకల మేళ్ళు ఉన్నాయి, ఆయన దగ్గర ఒక పనివానిగా నేను ఉంటానని చెప్పేసి ఎప్పుడైతే తండ్రి దగ్గరికి వెళ్ళాడో, తండ్రి పనివానిగా ఉంచలేదు, కానీ ఆ మురికి వస్త్రములతో తన్ను అలానే తను ముద్దు పెట్టుకొని ఆ మురికి వస్త్రములు తీసేసి ప్రశస్త వస్త్రం ధరించి గొప్ప విందును ఏర్పాటు చేసిన వస్తుంది. ఈ ఉదయకాల సమయంలో ప్రియదేవుడి బిడ్డ, నీ జీవితంలో కూడా దేవునికి వ్యతిరేకంగాను చేసి ఒకవేళ దూరం అయిపోయావేమో, దేవుని యొక్క సన్నిధికి రాలేకపోతున్నావేమో, పశ్చాత్తాప హృదయంతో ప్రభువుని కన్నీరు పెడుతున్నావేమో, ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవించడం ద్వారా కొన్ని నష్టపోయామో, కోల్పోయామో, అనేక నష్టం నీ జీవితం కలుగుతుందేమో, నీకు కలిగిన ఉద్యోగం పోగొచ్చుకోవచ్చు, వ్యాపారంలో నష్టం జరగచ్చు, రకరకాల సమస్యలు జీవితంలో కలిగి ఈరోజు నువ్వు తలెత్తుకోలేని స్థితిలో ఉన్నవేమో, చిగ్గుపడుతున్నవేమో, అయ్యో ఈ అవమానకర పరిస్థితులు ఎప్పుడు తొలుగుతున్నాయని వేదన పడుతున్నావేమో. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన, ఇదిగో భయపడొద్దు, నీవు సిగ్గుపడిన అవసరం లేదు. కారణం ఏంటంటే మరలా నీవు దేవుని యొక్క సన్నిధికి వచ్చి పశ్చాత్తాపగలిగితే, ఆయన సన్నిధిని వేడుకోగలిగితే, ఒకవేళ క్రీస్తు నీకు తెలియకపోవచ్చు,
ఒకవేళ ప్రియ దేవుడి బిడ్డ నువ్వు చేస్తున్న వ్యాపారం, ఉద్యోగము, అనేక రకాల పరిస్థితుల్లో నువ్వు నష్టపోయి, కోల్పోయి, చిగ్గుతో, అవమానముతో, ఇంకా ఈ పరిస్థితుల నుంచి, ఈ అవమానాల జీవితం తొలగు, నింద ఎలా ఉంటుందని చెప్పేసి ఒకవేళ నీ జీవితంలో వేదనగా పడుతున్నవేమో, ఇదిగో నా ప్రభువును దర్శించు, నా ప్రభు వైపుకు నువ్వు రా. నీ జీవితాన్ని నా దేవుడు మార్చిపోతున్నాడు. ఆయన నువ్వు ఏ విషయంలో సిగ్గుపడుతున్నావో, ఏ విషయంలో భయపడుతున్నావో, నీ భయాలన్నీ తొలగించి నా దేవుడు నీ జీవితంలో ఉన్న ఆ పాపం, నీ జీవితంలో ఉన్న ఆ భయంకర పరిస్థితి నుంచి విడిపించి నా దేవుడు ఒక ఉన్నతమైన ఆశీర్వాదాలతో, ఉన్నతమైన మేలుతో నింపాలని ఉదయకాల సమయంలో ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన చిన్న కుమారుడు యొక్క జీవితాన్ని మార్చిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుడి బిడ్డ నీ జీవితాన్ని కూడా ఆయన మార్చబోతున్నాడు. ఆయన ఒకవేళ తెలుసో తెలియకో ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా జీవించావేమో, వ్యతిరేకం బ్రతికేవేమో, దేవునికి సన్నిధి రాలేని పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు ఉన్నవేమో, ఈ వాక్యం నేను దర్శిస్తుండగా ప్రభు దగ్గర క్షమాపణుడుగా, ప్రభువా నా జీవితాన్ని మార్చయ్యా, ఇదిగో నా బ్రతుకును మార్చయ్యా, ఒకవేళ నీకు వ్యతిరేకమైన పాపం నేను చేసి ఉంటే నా పాపలను క్షమించి నన్ను పరిశుద్ధపరిచి నీ రక్తంతో కడిగి ప్రభువా అయ్యా నీ కృప దయచేయమని ఉదయకాల సమయంలో ప్రియ దేవుడి బిడ్డ ప్రభు నేడుకో, ఆయన పాదాలు పట్టుకో. ఆయన అంటున్న మాట ఏంటంటే నీ పాపములన్నీ నేను సముద్ర యొక్క అగాధములు వేస్తున్నానంట, నీ పాపం నేను మర్చిపోయినానంట. ప్రియ దేవుడి బిడ్డ కొంచెం క్షమాపణ కోరితే సార్, ఆయన దగ్గర ఆయన పాదాలు పట్టుకుంటే చాలు, ఎటువంటి ఘోర పాపినైనా క్షమించే దేవుడు ఆయన. కనుక ఇంకా నష్టపోతున్నవేమో, ఇంకా సిగ్గుపడుతూ, అవమానపడుతూ, మరణమే శరణ్యమైన పరిస్థితుల్లోకి వెళ్ళున్నవేమో, ఒకసారి దేవునికి సన్నిధికి రా. దేవునికి ఏ వ్యతిరేకమైన జీవితాన్ని జీవించావు, ఏ వ్యతిరేకమైన జీవితం ద్వారా నీ జీవితంలో నష్టం జరిగిందో, కోల్పోయావో, పోగొట్టుకున్నావో, లేదు కొన్నిసార్లు ఒకవేళ నీకు అన్యాయంగా నీకు కలిగిన ఉద్యోగ, వ్యాపారము నష్టం జరిగిందేమో, అనేక నేను నష్టపరిచారేమో, దాన్ని బట్టి సిగ్గుపరచొద్దు, దాన్ని బట్టి అవమానపడవద్దు. యేసయ్య పాదాలు పట్టుకో. నువ్వు ఏది నష్టపోయావో, ఏ విషయంలో సిగ్గుపడుతున్నావో, ఏ విషయంలో అవమానపరచబడుతున్నావో వాటన్నిటిలో నా దేవుడు విడిపించి నీ దేవుని యొక్క కృప దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకడ్డ, ఈ ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు స్వామి. భయపడకు, చిగ్గుపడిన అవసరం లేదంటున్నావు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఏ నష్టపోయి, ఏ కోల్పోయి ప్రభువానికే స్తోత్రం, ఏ వ్యతిరేకమైన పాపములు ఉండి ఈరోజు సిగ్గుతో తలదించుకున్న పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు ప్రభువా. ఇదిగో మీ పాపములన్నీ నేను అగాధ సముద్రంలో నేను పడవేస్తున్నాను, మీ పాపం నేను మర్చిపోతున్నాను అని ప్రభువా మమ్మల్ని హక్కును చేర్చుకున్నందుకు స్తోత్రాలు స్వామి. అయ్యా వారు కోల్పోయిన, పోగొట్టుకున్నది మరలా తిరిగి ఇచ్చిన తనకు స్తోత్రాలే. ప్రభువానికే స్తోత్రాలయ్యా. కొన్ని తిరిగి వారిగా నా తను మార్చి నీ నామాన్ని ఘనపరచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.